అమలు చేయాలి 1/2019 సరిపోయారు వెంటనే అమలు చేయాలి. ఈహెచ్ఎస్ స్థానంలో పాత వైద్య విధానాన్ని రోడ్లో 150 రూపాయల నుంచి 400 రూపాయలకి పెంచాలి. నైట్ అవుట్ ఎలవెన్స్ 150 రూపాయల నుంచి 400 రూపాయలకి. 4 ఏళ్ల నుంచి గ్యారేజీ ఉద్యోగులకు సంబంధించిన అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలి. 2019 సర్కులర్ అమలు చేయాలి. జిందాబాద్ నేషనల్ మజ్దూర్ యూనియన్. కార్మిక ఐక్యత, కార్మిక ఐక్యత. జిందాబాద్ నేషనల్ మజ్దూర్ యూనియన్. యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డిపోల్లో సమస్యల పరిష్కారం కోసం మన యొక్క సమస్యల్ని ప్లేకార్డ్స్ మీద ప్రదర్శించి మన యొక్క నిరసన తెలియజేయాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. ధర్మిలా పిలుపు మేరకు మరి సమస్యల మీద ప్లకార్డ్స్ ద్వారా ప్రదర్శనని మేము తెలియజేస్తున్నాం. మరి రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా మా యొక్క ఉద్యోగ భద్రత 1/2019 చట్టాన్ని అమలుపరచాలని, మరి ఈహెచ్ఎస్ స్థానంలో పాత వైద్య విధానం అమలు చేయాలని, మరి గత 4-5 సంవత్సరాల నుంచి నిలిచిపోయినటువంటి ప్రమోషన్స్ని తీయాలని, మరి అదేవిధంగా డిపోల్లో సంవత్సరాల తరబడి ఏడీసీ షఫ్లింగ్లు జరగట్లేదు, ఆ ఏడీసీ షఫ్లింగ్ జరగాలని, మరి డిపోల్లో చార్ట్ బుకింగ్ వద్ద న్యాయంగా సీనియారిటీ ప్రకారం డ్యూటీలు వేయాలని, మరి ఈ డిపోలో ముఖ్యంగా మంచినీటి సమస్య అనేది కూడా తరచూ కనిపిస్తుంది, దాన్ని కూడా క్లియర్ చేయాలని, ఇంకా ఇతరత్ర సమస్యలపై ఈ యొక్క పోరాటం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర కమిటీ ఏ పిలుపునైతే ఆదేశిస్తే ఆ పిలుపు మేరకు ఈ యొక్క సమస్యల మీద పరిష్కారం కోసం పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. నా పేరు వాసు, గుడివాడ డిపో డ్రైవర్ని. నేషనల్ మజ్దూర్ యూనియన్ ప్రెసిడెంట్గా కొత్తగా సెలెక్ట్ అయ్యాం. మా సోదరుడు మూర్తి గారు కూడా సెక్రటరీగా ఎన్నిక కాబడ్డారు. ఈరోజు స్టేట్ కమిటీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 2019 సర్కులర్ అమలు చేయాలని ప్లకార్డుల కార్యక్రమం ఈరోజు స్టార్ట్ చేసినాము. అది కాకుండా గుడివాడ డిపోలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. చార్ట్ బుకింగ్ కానీ, ఏడీసీ సఫరింగ్ కానీ, డ్యూటీ విధానాల్లో చాలా మార్పులు, వెహికల్స్ కండిషన్స్ మీద చాలా ఇబ్బందిగా ఉంది. గౌరవ డిపో మేనేజర్ గారికి పాత కమిటీలో నేను కూడా ఉన్నాము, తెలియపరిచాము. కొత్త కమిటీ కూడా ఈ సమస్యల మొత్తాన్ని డిపో మేనేజర్ పరిధిలో తీసుకెళ్తాము. ఇవన్నీ త్వరగా గతిగా డిఎం గారు దాన్ని మనసులో పెట్టుకుని క్లియర్ చేయాలని కోరుతున్నాం. 2019 సర్కులర్ అమలు అయ్యే వరకు మా నిరసన తెలియజేస్తాము. డిపోల సమస్యల మీద పోరాడతామని చెప్తూ ఇప్పుడున్న మా నేషనల్ మజ్దూర్ యూనియన్ సభ్యులందరికీ ప్రెసిడెంట్గా, సెక్రటరీగా, సాయశక్తులుగా వాళ్ళకి మేము ఎల్లవేళ తోడుండి వాళ్ళకి తోడుగా ఎన్నుదండుగా నిలబడతామని ఈ సందర్భంగా మీడియా తెలుపుతున్నాం. జిందాబాద్ నేషనల్ మజ్దూర్ యూనియన్.